హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సత్య ఆంధ్ర అమ్మాయి. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా బీరకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని, బీరకాయకి పైన తీగిల్లా ఉంటాయి కదండి, ఫస్ట్ వాటిని కట్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఆ పైన తీగలన్నీ తీసేసి పీలర్ సహాయంతో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు బీరకాయల పైన తొక్కను కూడా పీలర్ సహాయంతో పీల్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఫస్ట్ ఆ తీగలు తీసేయడం వల్ల తినేటప్పుడు మనకి అడ్డు రాకుండా ఉంటాయండి పచ్చడిలో. ఇప్పుడు బీరకాయ పచ్చడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళను డ్రై రోస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న బీరకాయ తొక్కల ముక్కలను కూడా వేసి మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి జీలకర్ర ఫ్రై అయిందండి. ఇప్పుడు బీరకాయ తొక్కల ముక్కలను కూడా వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బీరకాయ పచ్చడి టేస్ట్ అంతా ఈ బీరకాయ తొక్కలు వేగే దానిలోనే ఉంటుందండి. వీటిని చాలా ఎర్రగా వేపుకోవాలి. గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ప్రాసెస్ అంతా మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతాయి బీరకాయ తొక్కలన్నీను. వీడియోలో చూపించినట్టు ఇలా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకొని ఒక 10 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా పచ్చిమిర్చి కూడా బాగా మిక్స్ చేసుకొని టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు టమాటో సాఫ్ట్గా తొందరగా మగ్గిపోతుంది. టమాటా లైట్గా మగ్గిన తర్వాత దీనిలోకి కొంచెం పసుపు, అండ్ కల్లుప్పు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేయడం వల్ల టమాటా తొందరగా మగ్గిపోతుందండి. పసుపు వల్ల బీరకాయ చట్నీ మనకి మంచి కలర్ వస్తుంది. మూత పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపించినట్టు ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసి పక్కకు దించేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ముందు మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు వేసుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి టమాటా, బీరకాయ, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తొక్కలు టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే దీనిలోకి తాలింపు కూడా వేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తొక్కలు టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.